అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని ఇలాంటి వీడియో చేద్దామని ఫిక్స్ అయ్యాను. మీకు ఈ పైన కనిపిస్తున్న ఫోటోలో రెండూ నేనే. రెండిటికి మధ్యన కొన్ని యుగాలు, సంవత్సరాలు డిఫరెన్స్ ఏం లేదు. ఇదంతా జస్ట్ 1.5 yearలో జరిగిన ట్రాన్సిషన్. సో ఈ వీడియోలో నేను మీకు చాలా క్లియర్గా మీకు కనిపిస్తున్న ఆ ఫ్యాటీ ఫేస్ నుంచి నార్మల్ ఫేస్కి ఆ ట్రాన్సిషన్ ఎలా వచ్చిందనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో దీనికి నేను ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్ తీసుకోలేదు. అలా అని చెప్పి కాస్ట్లీ జిమ్స్కి వెళ్ళి లేకపోతే కోచ్ల్ని పెట్టుకుని వేల రూపాయలు ఖర్చు పెట్టి చేసింది కాదు. ఇదంతా చాలా న్యాచురల్గా కష్టపడి జస్ట్ డెడికేషన్ అండ్ డిసిప్లిన్తో చేసింది మాత్రమే. ఒక చిన్న స్టోరీ చెప్తాను బిఫోర్ ఐ ప్రొసీడ్. 2024 ఫిబ్రవరిలో నేను ఇండియా వెళ్ళాను. ఆ టైంలో మా పిన్ని వాళ్ళు ఏదో డిఫరెంట్ లిక్విడ్ డైట్స్ తీసుకుంటూ హెర్బల్ లైఫ్ అని అలా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటూ వాళ్ళు ఏం చేశారంటే, జనరల్గా ఈ బిఎంఐ చెక్ చేద్దాము, మాతో పాటు నువ్వు కూడా వస్తే ఒకసారి చూపించుకుందా అని చెప్పి నన్ను తీసుకెళ్ళారు. ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా సరదాగా చూద్దాం కదా, ట్రై చేద్దాం కదా అని ఐ వెంట్ టు దట్ ప్లేస్. వాళ్ళ బిఎంఐ రీడింగ్ తీసిన తర్వాత వాళ్ళు ఒక ఫ్యాక్ట్ చెప్పారు. ఏంటంటే, నా బాడీలో వాళ్ళు చేసిన డిఫరెంట్ మెజర్స్ ఆర్ చెక్స్ వాటి వల్ల నా బయోలాజికల్ ఏజ్ వచ్చి 57 years చూపించింది. అంటే నా యాక్చువల్ ఏజ్ వచ్చి, నా బాడీ యాక్చువల్ ఏజ్ వచ్చి 38 years అయితే, అరౌండ్ 37 years అయితే, అది చూపించింది మాత్రం 57. అంటే ఆల్మోస్ట్ ఒక 20 సంవత్సరాలు నేను ఎక్కువ ఏజింగ్ అయిపోయాను తెలియకుండానే. దీనికి చాలా రీజన్స్ అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీ లైఫ్లో కూడా మీరు మార్నింగ్ లేచి మీ రెగ్యులర్ యాక్టివిటీస్ మీరు చేసుకుంటున్నారు, కడుపు నిండా తింటున్నారు. చాలామంది ఏం చెప్తారంటే, మార్నింగ్ లేచాక మన పని మనం చేసుకోగలుగుతున్నామా, మనం తిన్నది అరుగుతుందా, అరిగితే హెల్తీగా ఉన్నట్టే. ఇలాంటివి నేను విన్నాను. ఇది మన తాతలు, నాట్ ఈవెన్ ఫాదర్స్, తాతల కాలం నాటి టైంలో చెల్తా. ఎందుకంటే వాళ్ళు తిన్నది కొంచెం హెల్తీ ఫుడ్, క్వాలిటీ ఫుడ్. వాళ్ళ టైంలో ఒక ముద్ద అన్నం తిన్నా ఒక ముద్దకి సరిపడా హెల్త్ వాళ్ళకి వెళ్ళింది, ఆ బలం వాళ్ళకి వెళ్ళింది. బట్ మన ఫుడ్, మన లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్. సో దీనికి ఆ డిఫరెన్స్ ఎలా మిస్ మ్యాచ్ అవుతుంది అనేది మనం చెప్పలేం. అండ్ ఎస్పెషల్లీ చాలామంది నిద్రలో పోరు, టైంకి నిద్రకి వెళ్ళరు. నేను కూడా అందులో ఒకడిని. నేను 2022 వరకు పిహెచ్డీ చేశాను. ఆ టైంలో నేనైతే అసలు రోబోట్ కన్నా దారుణం అనమాట. మార్నింగ్ లేచి ఈవినింగ్ వరకు కాలేజ్ యాక్టివిటీస్ ఫినిష్ చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత చాలా క్విక్ టైంలో ఫ్రెష్ అయ్యి మళ్ళీ ల్యాప్టాప్ ముందు కూర్చుని పిహెచ్డీకి సంబంధించిన వర్క్ చేసి, మేబీ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. మీ స్టోరీ మీది, నా స్టోరీ నాది. ఇంత టైంలో నేను చాలా ఇల్నెస్ని లేకపోతే ఇల్ హెల్త్ని అక్యుములేట్ చేసేసుకున్నాను. టైంకి సరిగ్గా నిద్రపోక, రోజుకి మ్యాక్సిమం 3 గంటలు పడుకుంటే చాలు. ఎందుకంటే వయసులో ఉన్నప్పుడు మనకేం తెలియదు, కొంచెం వయసు మీద పడిన తర్వాత ఈ ఎఫెక్ట్స్ అన్నీ బయటకు వస్తాయి అనమాట. జరిగిన బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ బయటకు వస్తూ ఉంటాయి. సేమ్ వే నాకు పెద్ద తెలియలేదు సరిగ్గా పడుకోకపోవడం. ఇంకా మీకు తెలియదే ఉంది, మన స్విగ్గీలు, జొమాటోలు ఇంట్లో చేసుకునే ఇంట్రెస్ట్ లేదు, టైం సరిపోదు కాబట్టి వెంటనే మొబైల్ తీసుకుని ఆర్డర్ పెట్టేసి బయట ఫుడ్ తినేయటం. వాడు ఏ ఆలు వేస్తాడో తెలియదు, ఎలా వండుతాడో తెలియదు, మనకు అసలు ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. నచ్చిందా ఆ వెబ్ పేజ్లో కనిపించిన అందమైన ఫోటో చూసి ఆర్డర్ పెట్టేసుకుని తినేసి అది అరిగి అరక్క. ఎస్పెషల్లీ డిప్రెషన్, స్ట్రెస్, ఇవి దేనికి వస్తాయంటే, ఏదో చేద్దాం అనుకుంటాం, అది చేయలేకపోతుంటాం. అది చేయడానికి మన దగ్గర టైం సరిపోదు, లేకపోతే వయసు సరిపోదు, లేకపోతే ఓపిక సరిపోదు, లేకపోతే మనీ ఉండదు, వాట్ ఎవర్. కానీ చేయాలన్న ఆశ వల్ల డిప్రెషన్ అనమాట. ఆలోచనలోకి వెళ్ళిపోయి డిప్రెస్ అయిపోయి ఎక్కువ స్ట్రెస్ పెంచేసుకొని, ఇవన్నీ చాలా రీజన్స్ అవుతాయి. ఇవి అందరికీ తెలిసినవే. అయితే ఈ పర్టికులర్ జర్నీలో నేను ఆ రోజున 57 years అని నా బయోలాజికల్ ఏజ్ చూపించినప్పుడు ఫస్ట్ కొంచెం నన్ను నేను కవరప్ చేసుకోవడానికి, వావ్ నైస్ 57 years బయాలజికల్ ఏజ్ క్యారీ చేసిన సరే నేను బాగున్నాను కదా, హెల్తీగా ఉన్నాను కదా అని ఒక మైండ్ సెట్తో ఉన్నాను తప్ప నా హెల్త్ పాడైపోయిందని నేను రియలైజ్ అవ్వలేదు. బట్ వన్స్ నేను బ్యాక్ ఆస్ట్రేలియాకి వచ్చేసిన తర్వాత, యూజువల్గా నేను క్రికెట్ ఆడతాను, నాకు అదొక వ్యసనం, ఆడే అలవాటు ఉంది నాకు. బాడీ చాలా క్విక్ టైంలో ఇంజురీస్ త్రో చేస్తుంది. అంటే ఆడేది చిన్న ఫార్మాట్ గేమ్ అయినా సరే టేర్ అయిపోవడం, మజిల్స్ టేర్ అయిపోవడం, లేకపోతే విపరీతమైన నీరసం వచ్చేయడం, ఇలా చాలా చాలా చూశాను నేను. సో నేను ఏమనుకున్నానంటే, క్రికెట్ ఆడడం అనేది ఒక వ్యసనం అయితే అది ఆడాలి, ఎక్కువ కాలం ఆడాలి అంటే నీ బాడీ కూడా సహకరించాలి. సో దానికి నేనేం చేయగలను అని ఒక చిన్న ఆలోచన వచ్చింది నాకు. చాలా చూశాను పేజెస్లో. ఏవో మీకు తెలియదే ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మీరు మనసులో ఏమనుకున్నా సరే మీకు మొబైల్ ఫోన్లో కానీ లేకపోతే యూస్ చేసే యాప్స్లో కానీ అవే కనిపిస్తూ ఉంటాయి. నాకు కూడా చాలా కోచ్లు కనిపించారు, లేకపోతే హెర్బల్ లైఫ్ సంబంధించిన ప్రొడక్ట్స్ కనిపించినాయి. ఇవి తాగు అవి తాగు తగ్గిపోతావు, సెట్ అయిపోతుందని.
ఈ ఈ ప్రాసెస్లో నేను ఎక్కడో ఒక చోట ఐ హ్యావ్ లెర్న్ దట్ యోగా విల్ హెల్ప్ యూ అని. సో బాడీ ఫిజికల్ ఎబిలిటీ అంటే నువ్వు లావుగా ఉన్నా సన్నగా ఉన్నా ఇవన్నీ సంబంధం లేకుండా బాడీలో ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటే నువ్వు కొంచెం హెల్తీగా తయారవ్వచ్చు, కొంచెం హెల్తీగా పర్ఫామ్ చేయొచ్చు అని నాకు అర్థమైంది. అండ్ ఎవరైతే యోగా వెళ్దాం అనుకుంటున్నారో చేయడానికి, లేకపోతే యోగాలో ఉన్నారో, నేను ఏదైనా కొంచెం తప్పు మాట్లాడితే ట్రై టు కరెక్ట్ మీ. నా ఉద్దేశం ఏంటంటే యోగా ఇంజురీస్ నుంచి మీకు రికవరీ అనేది ఇస్తుందో లేదో నాకు తెలియదు, కానీ బట్ మీరు డైలీ లైఫ్లో యోగా కనుక హ్యాబిట్యూట్ చేసుకుంటే మీ బాడీ ఇంజురీస్ అవ్వకుండా మిమ్మల్ని కాపాడుతుంది. ఇది మాత్రం పక్క, దానికి నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. సో 57 ఇయర్ ఏజ్ అనేది ఒక పక్క అయితే ఆల్మోస్ట్ నేను 92 kgs వెయిట్ ఉన్నాను. క్రికెట్ ఆడుతున్నాను, పరిగెడుతున్నాను, లైక్ బాడీ ఇంజురీస్ త్రో చేస్తుంది, గ్యాప్ తీసుకుంటున్నాను, మెడిసిన్ వేసుకుంటున్నాను. అండ్ ఐ ఫెల్ట్ లైక్ లెట్ స్టాప్ ఆల్ దీస్ థింగ్స్. బాడీని కొంచెం మనం ట్యూన్ చేసుకుంటే మనకి ఉపయోగపడుతుంది కదా అని ఒకే ఒక్క ఆలోచనతో ఐ స్టార్టెడ్ డూయింగ్ యోగా. అండ్ యోగా నేను యాక్చువల్గా 1 year పాటు ఆల్మోస్ట్ కన్సిస్టెంట్గా చేశాను. అండ్ బాడీలోకి ఇట్ బికేమ్ ఎ పార్ట్ ఆఫ్, అంటే లైక్ స్పెసిఫిక్గా నేను ఇప్పుడు సెషన్స్ అటెండ్ అవ్వట్లేదు, కానీ బాడీలో ఆ ఈజీనెస్ వచ్చేసింది, ప్రతి మజిల్లో ఆ ఈజీనెస్ వచ్చేసింది. అంటే ఈ పని చేసే ముందు బాడీ ఇలా స్ట్రెచ్ చేయాలి, ఈ పని చేసే ముందు బాడీని ఇలాగా ట్యూన్ చేసుకోవాలి, లేకపోతే ఈ ఆటలాడే ముందు ఇలా స్ట్రెచెస్ చేసుకోవాలి అనే ఒక అవేర్నెస్ అనేది వచ్చేసింది. ఫస్ట్ థింగ్, దట్ ఈజ్ వేర్ ఐ స్టార్టెడ్ టేకింగ్ హెల్త్ ఇంటూ సీరియస్ కన్సిడరేషన్. నౌ హెల్త్ ఎప్పుడైతే మనకి ఇంపార్టెంట్ అని తెలిసిందో మీకు తెలియకుండానే చాలా నేర్చుకుంటారు. నేను ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకున్నాను. మీకు జనరల్గా ఇంటర్నెట్లో రాసేటప్పుడు ప్రోటీన్ తీసుకోవాలి, ఫైబర్ తీసుకోవాలి, ఇన్ని గ్రాములే తినాలి, ఎంతే తినాలి. నేనైతే ఇప్పటివరకు అలా కూలుసుకుని ఏం తినలేదు, కానీ మంచి ఫుడ్ తిన్నాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు తినే అన్నం, చాలామంది చెప్తారు 3 పూట్ల అన్నం తింటే మంచిది కాదు. మేబీ మీరు పుట్టినప్పటి నుంచి అలాగే బాడీకి అలవాటు చేసి ఉంటే మీరు అలాగే తింటాం మంచిది. కాకపోతే కష్టపడ్డ నేర్చుకోండి, బాడీని కష్టపెట్టండి. ఐ టెల్ యూ సింపుల్ థింగ్స్. డైలీ నేను నా లైఫ్లో వాకింగ్ని ఇన్హాబిట్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, అది కూర్చునే జాబ్ అయినా, మీరు ఒకవేళ వాక్ చేసే వర్క్ ఉన్నా సరే, దట్ వోంట్ కమ్ ఇన్ టు వాకింగ్. వాకింగ్ అనేది కంటిన్యూస్ యాక్టివిటీ. మీరు ఒక అరగంట లేదా గంట కంటిన్యూస్గా నడవాలి. దట్స్ అన్ యాక్టివిటీ. నా డే లైఫ్లో నేను నుంచుని ఉంటాను, నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను టీచింగ్ జాబ్లో ఉన్నాను, ఎక్కువ నుంచుని ఉంటాను కాబట్టి నేను వాకింగ్ చేయక్కర్లేదు, చేస్తూనే ఉంటాను కాదు. ఇది వేరు, అది వేరు. విత్ ప్రాపర్ బ్రీతింగ్, వేరే ఆలోచన లేకుండా ప్రాపర్గా వాకింగ్ మాత్రమే చేయండి. అది అరగంట చేయండి, గంట చేయండి, మీ టైంని బట్టి. వాకింగ్ నేను అలవాటు చేసుకున్నాను. ఈ యోగా ఆర్ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా ఒక గంట అరగంట ప్రతిరోజు చేయాలి. దట్స్ వాట్ నేను ఒక చోట చదివాను. ఒక 21 days మనం మన లైఫ్లో ఏదైనా ఒక అలవాటు నేర్చుకుంటే, లైక్ అలవాటు చేసుకుంటే, అది మానకుండా 21 days కనుక చేస్తే ఇట్ విల్ బికమ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. మీకు తెలియకుండా 22వ రోజు బాడీ మిమ్మల్ని పుష్ చేస్తుంది, నువ్వు ఈ పని చేయాలి ఇప్పుడు పదా అని. దట్స్ హౌ ఆ బ్యూటీ ఆఫ్ యువర్ బాడీ ఈజ్. సో ఏదైనా సరే చిన్నగానే స్టార్ట్ చేయండి. పావుగంట నడిస్తే పావుగంట నడవండి, ఎక్కువ నడాల్సిన అవసరం లేదు. బాడీ కదలాలి రోజు మొత్తం మీద. చిన్న చిన్న ఎక్సర్సైజెస్ బాడీకి అలవాటు చేయండి. అలాగే ఫుడ్ హ్యాబిట్స్, మీరు విపరీతంగా ఏది తినొద్దు, అలా అని ఒక్కసారిగా ఏది ఆపేయద్దు. మనం దీని గురించి మెల్లగా మిగతా వీడియోస్లో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి మైండ్లో పెట్టుకోండి, ఏది విపరీతంగా తినడం అనేది మంచిది కాదు. అలాగే తాగడం కూడా, మంచినీళ్ళు కూడా, ఈవెన్ మంచినీళ్ళైనా సరే అదే పనికి తాగడం కూడా మంచిది కాదు. సో మేక్ షూర్ యు ఆర్ కౌంటింగ్ వాట్ యు ఆర్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్. అండ్ ఎస్పెషల్గా ఏంటంటే మీరు చేసే పనులు కానీ మీకు ఒక మోటివేషన్ కావాలి, ఒక బూస్టింగ్ కావాలి. నాకు క్రికెట్ అనేది మోటివేషన్. అండ్ ఒకవేళ క్రికెట్కి సంబంధించిన ఎక్సర్సైజ్ ఏమైనా మిస్ అయినా, లేకపోతే ఏదైనా మధ్యలో ఎక్కడన్నా మైండ్ కొంచెం డల్ అయినా, నాకు మా మిస్సెస్ బూస్టింగ్ ఇస్తుంది. నువ్వు ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చెయ్యి, మర్చిపోయేవాళ్ళ అన్నట్టు. సో అలాంటి ఒక డ్రైవింగ్ ఫోర్స్ మీకు ఉండాలి. అది మీ ఇంట్లో మీ ఫ్రెండ్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు, డాటర్ అవ్వచ్చు, సన్ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, హోమ్ సవరెట్ అనేది మీకు ఒక సపోర్ట్ పెట్టుకోండి. సో మీరేంటంటే ఈ హ్యాబిట్స్ అలవాటు చేసుకోండి. నేను 2024 ఫిబ్రవరిలో 57 years నా బయాలజికల్ ఏజ్ అయితే 2025 అక్టోబర్ ఇప్పుడు కరెంట్ మంత్ నేను మొన్న చెక్ చేసుకుంటే ఇట్ వెంట్ బ్యాక్ టు 36. నేను నా నార్మల్ ఏజ్ వచ్చి 39కి వెళ్ళాను, బట్ నా బయాలజికల్ ఏజ్ వచ్చి 36కి వచ్చింది. అంటే నా బాడీ నా యాక్చువల్ ఏజ్ కన్నా యంగ్గా ఉంది. ఇప్పుడు నేను చేయగలిగానంటే ఖచ్చితంగా మీరు చేయగలరు. నా వల్ల ఏంటంటే ఖచ్చితంగా మీ వల్ల కూడా అవుతుంది. నేనేమి బియాండ్ సైన్స్, బియాండ్ గ్రావిటీ ఏమీ యాక్టివిటీస్ చేయలేదు. రెగ్యులర్ లైఫే, నేను కామన్ మ్యాన్నే. నాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా యాక్టివిటీస్ నాకు ఉంటాయి.
బట్ ఏదైతే చెప్పానో ఆ ప్రాసెస్లో మీరు కొన్ని హ్యాబిట్స్ చేసుకుంటే ఖచ్చితంగా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. నాకెందుకో ఇది మీ అందరికీ షేర్ చేయాలనిపించింది, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. సో మీరు కూడా మీ లైఫ్లో ఒక్క 10 నిమిషాలు ఈ వీడియో వినడానికి కానీ ఆడియో వినడానికి కానీ కేటాయిస్తే ఖచ్చితంగా ఏదో ఒక చేంజ్ అనేది మీకు జరుగుతుంది అనుకుంటున్నాను. కేవలం స్వార్థంతో ఈ వీడియో చేస్తున్నాను, ఎందుకంటే నేను బెనిఫిట్ పొందాను, నా చుట్టూ ఉన్న వాళ్ళు, నాతో ఉంటున్న వాళ్ళు కూడా బెనిఫిట్ పొందుతారని ఆశతో ఈ వీడియో చేస్తున్నాను. ఇక నుంచి ఇలాంటి వీడియోస్ చిన్నవి చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే 40 దాటిన తర్వాత లైఫ్ ఈజ్ డిఫరెంట్ అని. యాక్చువల్ లైఫ్ స్టార్ట్స్ ఆఫ్టర్ 40. సో అందరికీ ఇలాంటి చిన్న బూస్టింగ్ కావాలి, చిన్న టిప్స్ కావాలి, చిన్న ఐడియాస్ కావాలి. ఎందుకంటే 20 grams ఆఫ్ ప్రోటీన్ తిను అని చెప్పిన దానికి నేను రెండు క్యారెట్లు తిను, లేకపోతే ఒక క్యారెట్ తిని చెప్పింది చాలా ఈజీగా అర్థమవుతుంది మనకి. సో అలా నేను ఒక సెట్ ఆఫ్ వీడియోస్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో. ఇక ముందు కూడా కొన్ని వీడియోస్ ఇలా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో హోప్ఫుల్లీ యూ లైక్ ఇట్, అండ్ డెఫినెట్లీ మీకు నచ్చితే కనుక విల్ లుక్ ఇన్ టు సంథింగ్ ఇంట్రెస్టింగ్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్, బట్ మేక్ ష్యూర్ మీ హెల్త్ మీ చేతుల్లోనే ఉంది, అండ్ దానికి మీరు విపరీతమైన డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, కొంత టైం కేటాయిస్తే చాలు. టేక్ కేర్, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.